ఇప్పుడు మనం హైడ్రా అంశానికి వద్దాం సార్. ఇప్పుడు హైడ్రా చూసుకుంటే మొత్తం దూకుడు పెంచింది, హైదరాబాద్లో వణికిపోతున్నారు. ఈ హైడ్రాకి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈరోజమ్మా భవానీ గారు, హైడ్రా అనేది గౌరవ ముఖ్యమంత్రి మేధో మదనలో పుట్టిన ఒక మానస పుత్రిక హైడ్రా అని చెప్పక తప్పదు. ఈరోజు ఎవరైతే ఈ హైడ్రా అనేది వ్యక్తుల గురించి కాదు, ఒక వ్యవస్థ గురించి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చెరువులు కానీ, కుంటలు కానీ, ఎఫ్టీఎల్ కానీ, బఫర్ జోన్లు కానీ, అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేసిరో వాళ్ళని మాత్రం కూలగొట్టక తప్పదు. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం నిజాం సర్కార్ నిర్మించిన గండిపేట కానీ, ఉస్మాన్ సాగర్ కానీ ఇలా జలాశయాలతో లేకుండా మురికి కుంపలుగా మారినాయి. గతంలో 100 సంవత్సరాల క్రితమే నిజాం సర్కార్ ఆలోచించి ఈ జంట నగరాల దార్తి తీర్చడానికి ఆ జలాశయాలను నిర్మించడం తప్ప ఇలా గత ప్రభుత్వంలోని కేటీఆర్ గారు, కేసీఆర్ వచ్చిన తర్వాత మనకు మంచినీళ్ళు కాదు కదా, అక్కడ మురికి నీళ్ళు. అంటే వీళ్ళు ఎగువ ప్రాంతం మొత్తము అపార్ట్మెంట్ కల్చర్ ఏర్పడ్డది. అటుపక్క చూస్తే మాత్రం ఫామ్ హౌస్లకు ఏర్పాటు చేసి ఆ ఫామ్ హౌస్లో మురికి అంతా, డ్రైనేజ్ వాటర్ అంతా, అదేవిధంగా అన్యాక్రాంతమైన చెరువులను మరి అపార్ట్మెంట్లుగా నిర్మించి పేద ప్రజలకు అన్యాయం చేసి బఫర్ జోన్లను నిర్మించుకున్న బడాబాబులను ఆ యొక్క అపార్ట్మెంట్లో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా ఇలా గండిపేటలో నిండిందంటే ఈ జంట నగరాల ప్రజలకు మనం ఏం చెప్పదలుచుకున్నాము? ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా వారు తీసుకున్న నిర్ణయాన్ని ఇలా 4 కోట్ల మంది ప్రజలు శబాష్ ప్రశంస జల్లులు కురిపిస్తుంటే మాత్రం వీళ్ళు మాత్రం మరి అపార్ట్మెంట్లు కట్టుకొని అన్యాక్రాంతం ఎట్లయినాయమ్మా? చెరువులు ఈరోజు మనం 100 సంవత్సరాల కింద నిజాం సర్కారు తలుచుకుంటున్నాం, కాకతీయులను తలుచుకుంటున్నాం. కాకతీయులు ఈ రాష్ట్రంలో చెరువులు కట్టించారు, గొలుసుకు చెరువులు కట్టిస్తే మరి రాబోయే తరాలకు అంటే మనం ఇంకో 50 సంవత్సరాల తర్వాత ఏం సమాధానం చెప్తావు? భావి తరానికి మనం ఏం సమాధానం చెప్తావు? చెరువులు, కుంటలు లేకపోతే ఇలా మత్స్యకార రైతులు కానీ, ముదిరాజ్ కులవస్తులు కానీ ఏ విధంగా బతుకుతారు? అందుకొరకే చెరువులను కాపాడడమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏకైక లక్ష్యం. కాబట్టి ఇలా చెరువులను, బఫర్ జోన్లను, ఎఫ్టీఏలను ఖచ్చితంగా కాపాడి తీరుతామని అక్కడ ఎవరున్నారో సంగతి ఆ చర్చకు నేను ఓదలుచుకోలేదు. అక్కడ సినిమా యాక్టర్లు ఉన్నారా, బడా బాబులు ఉన్నారా, సినిమా తారలు ఉన్నారా, ఎవరున్నా సరే ఆ హైడ్రా అనేది ఒక స్వయం ప్రతిపత్త గల సంస్థ. దానికి చైర్మన్ మాత్రమే ముఖ్యమంత్రి గారు. హైడ్రాకు పూర్తి హక్కు అధికారాలు ఇచ్చిర్రు. ఇలా ఒక హైదరాబాద్నే కాదు భవానీ గారు, రాష్ట్రంలో మొత్తం ఉన్న చెరువుల పైన ఇలా నిన్నమొన్న చూసిన మా రంగనాథ్ గారు ఎక్కడ మెదక్ పోయిర్రు, అదేవిధంగా సర్రున ట్యాంక్ పోయిర్రు, అదేవిధంగా దుర్గం చెరువు పోయిర్రు, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం పోయిర్రు. రాష్ట్రమంతా వాళ్ళు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న చెరువులను, కుంటలను కాపాడితే రేపు భావి తరాలకు మనం ఒక ఆదర్శప్రాయంగా ఉంటామని తీసుకున్న గొప్ప నిర్ణయము, చారిత్రాత్మక నిర్ణయం రేవంత్ రెడ్డి గారికి ఇలా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. ఎందుకంటే భవాన్ రెడ్డి గారు అదేవిధంగా గతంలో కృష్ణా ఎండిపోయింది, ఓసారి మన గోదావరి ఎండిపోయినప్పుడు ఇదే జంట నగరాల ప్రజలు దార్తి కోసము మరో సొమాలియాగా మారుతుందేమని భయభ్రాంతులకు గురైన సంగతి కూడా మనందరం చూసినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి రాజకీయ కక్ష సాధింపులు లేకుండా ఇలా చెరువులను తీయడం, చెరువులను పరిరక్షించడము, ఈ జలాశయాలను నిండు కుండలా చూడడమే మన ముఖ్య ఉద్దేశం. గతంలో కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, హుసేన్ సాగర్ను కొబ్బరికాయ నీళ్ళు చేస్తున్నాడు. చేసిండు ఆ కొబ్బరికాయ నీళ్ళు? ఇలా మా రేవంత్ రెడ్డి గారి సంకల్పం ఒకటే, ఇప్పుడు మీరు చేస్తారా? 100% జలాశయాలన్నీ కూడా రక్షించి దార్తి తీసే జలాలుగా తీర్చిదిద్దడమే మన ప్రధాన లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఇలా మహిళలందరూ కూడా 4 కోట్ల మంది మహిళలు ఉంటే 4 కోట్ల మంది ప్రజలు ఉంటే 2 కోట్ల మంది మహిళలు ఇలా నా తమ్ముడు, నా బిడ్డ ఇంత మంచి పని చేస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మహిళల ఆశీర్వాదనాలు ఇలా అందుకుంటున్న వ్యక్తి ఎవరంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఓకే, ఈ అక్రమ నిర్మాణాలు కేవలం బడాబాబులకు సంబంధించిన వాటికి సంబంధించి హైడ్రా కూల్చివేతలు ఉంటాయని అనుకోవచ్చా, లేకపోతే ఇంకా ఏమన్నా తెలంగాణ వ్యాప్తంగా ఉంటాయని అనుకోవాలి? ఒకటి భవానీ గారు, ఈ రాష్ట్రంలో చెరువుల కట్టిన ఏ వ్యక్తి అయినా అది సినిమా యాక్టరా, బడా బాబులా, లేకుంటే పైనుంచి దిగొచ్చిండా, ఇది మా ముందున్న సమస్య కాదు. ఆ ప్రాంతాన్ని రక్షించాలి. అక్కడ ఏ వ్యక్తి ఉండనే చూడదు, ఆ వ్యవస్థను రక్షించాలి. అక్కడ మా పార్టీ నాయకులు ఉన్నా సరే ఆ వ్యవస్థను రక్షించడానికి ఎంత కఠిన నిర్ణయమైనా తీసుకోనికే ముందున్నాం. మీకు విషయం చెప్తా ఉన్నాను, మీరు అడిగిన ప్రశ్న.
ఏది మీరు బడాబాబులను కాపాడతారా, సినిమా తారలను కాపాడతారా? సాక్షాత్తు మా కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజుకు సంబంధించిందే కూలగొట్ట. అంటే మా పార్టీకి సంబంధించి, మా పార్టీలో ఆయన మంత్రి ఉంటే, కాంగ్రెస్ లో కూడా ఆ వ్యక్తులు ఉంటే కూల్చివేతలు ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక్కటే చెప్తున్నామా, వ్యక్తి కాదు వ్యవస్థను కాపాడాలి, చెరువులను కాపాడాలి, బఫర్ జోన్లను కాపాడాలి, ఎఫ్టీఎల్ లేఅవుట్లు చేసిన తరిమి కొట్టాలి, నది పరివాహక ప్రాంతాన్ని రక్షించాలి, నీళ్ళు ఏ విధంగా వస్తాయో మనం చూడాలి. నీళ్లు నిండిన తర్వాత అంటే మనిషికి కావాల్సింది ప్రాథమికమైన వనరులు, ప్రాథమికమైన అవసరం ఏంటంటే ఫస్ట్ మనిషి బతకడానికి నీళ్లు కావాలి, ఆ తర్వాత భోజనం కావాలి. నీళ్ళే లేనప్పుడు ఆ భోజనం ఉంటే ఎంత, ఊడితే ఎంత? కనుక నీళ్లు లేని వ్యవస్థ మనం చూడలేం కదా భవానీ గారు. అందుకొరకే నీళ్ళ పరిరక్షణే ధ్యేయంగా ఇలా సాగునీటికైనా కానీ తాగునీటికైనా నీటిని రక్షించడానికే కంకణం కట్టుకున్న కంకణ బద్ధుడు, అదే మరో భగీరథుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. మరి మరో భగీరథుడు. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు చూసుకుంటే ఈ హైడ్రాకి సంబంధించి అంటే అసలు పర్మిషన్ ఎవరిచ్చారు? ముందు వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకుంటుందా కాంగ్రెస్ ప్రభుత్వం? అసలు పర్మిషన్ ఇవ్వడమే తప్పు, మరి ఈ తప్పును మీరు ఎలా సరిదిద్దుతారు? వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఫస్ట్? అమ్మా, ఎవరైతే నేను చెప్పిన ఈ జూన్లలో ఎవరైతే పర్మిషన్లు ఇచ్చిరో, ఎవరైతే ఒక బిల్డింగ్ కట్టిండు, ఆ బిల్డర్కు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఏ రాజకీయ పార్టీ పర్మిషన్ ఇచ్చి, ఏ ఎమ్మెల్యే వెనుక ఉన్నాడు, ఎవరున్నారనేది పరిశీలించి హైడ్రాకు సర్వ అధికారాలు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక బఫర్ జోన్లో ఇల్లు కట్టిరనుకో, మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్? ఆ మున్సిపల్ అధికారి ఎవరు, ఆ టౌన్ ప్లానింగ్ అధికారి ఎవరు? అవన్నీ తీసి ఆ అధికారాలను చట్టం ముందు నిలబెట్టడానికి ప్రభుత్వం వెనుకాడతలేదు. ఎంత పెద్ద ఆఫీసర్ అంటే ఆయన రిటైర్డ్ అయిపోయి అమెరికాలో దాచుకున్నా కానీ, ఇలా మీరు చూసిర్రు ఏది ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఒక అధికారి అమెరికాలో దాచుకున్నా కానీ ఏది పగ్గం బట్టి గుంజుకొస్తున్నాం మీరు. అంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉంది ప్రభుత్వం. కనుక ఎవరైతే ఈ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ నది పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే అనుమతులు ఇచ్చిర్రో, అనుమతి ఇచ్చిన ప్రతి సెక్షన్ ఆఫీసర్ కాంచి మొదలు పెడితే ఆ బిల్డర్ వరకు, ఆ బిల్డర్ ఎవరైతే ప్రభావితం చేసిరో, ఎంత పెద్ద రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు కూడా ఆ రాజకీయ నాయకుని కూడా ఆ యొక్క కేసులో పెడతాం. ఆయన కూడా చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఓకే సార్, ఇప్పుడు మనం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.